పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీవే మా సర్వం, నీవే మా గానం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వస్వము ప్రభువా అని పలికి 3 గంటల ప్రార్థనలో దైవ సన్నిధిలో ఆయన ఒడిలో కూర్చొని ప్రార్థించే ఇంకొక అవకాశం. రండి, ప్రభుని ఆరాధిస్తూ ఈరోజు మన విన్నపాలను ప్రభుని కర్పిస్తూ భక్తితో కరుణ జపమాలకై సిద్ధపడదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు మనము 1922వ రోజునకు దేవుని యొక్క కరుణతో చేరుతున్నాం. టుడే by God's grace we reach a beautiful day, 1922nd day. Let's thank the Lord for all these miraculous days He made us to sing to Him, to worship Him, to adore Him. ఆయన ఆరాధించి స్తుతించి ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఇన్ని రోజులు లభించింది. ఇది దైవ కృపయే. ప్రభుని ఆరాధిస్తూ కరుణ చెప్పమని భక్తితో ప్రార్థిస్తాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జి జస్మిత్కి మంచి ఆరోగ్యం, జ్ఞానం దయచేయాలని, తనకు ఉన్న హెయిర్ సోరియాసిస్ ప్రాబ్లం నుండి సంపూర్ణ విముక్తి ఇవ్వాలని, ఇందిరాకి టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చి డిఎస్సి రాస్తున్నప్పుడు ఆ స్కోర్ కలిసి ఒక గవర్నమెంట్ టీచర్గా జీవితంలో స్థిరపడాలని, అది కూడా దేవుని చిత్తానుసారం జరగాలని, జి చాద్విక్ 10th క్లాస్ చదువుచుండగా సంపూర్ణ ఆరోగ్యం జ్ఞానంతో నింపి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఈ దివ్య కారుణ్య పేరిట, కరుణ్యమూర్తి పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి జి జాస్మిన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే గాలి అన్నమేరీ డెత్ యానివర్సరీ సందర్భంగా ఆత్మ నిత్య విశ్రాంతి కోసం సమర్పించేవారు గాలి జ్యోతి, శౌరమ్మ, సుష్మ మంచి ఆరోగ్యం మరియు రాబోయే బుధవారం జరగనున్న లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుండగా ప్రభు తన పవిత్ర రక్షణలో కాపాడి వారికి ధైర్యం, బలం, ఆశీర్వాదం ప్రసాదించాలని ప్రార్థిస్తూ వైద్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా విజయవంతంగా జరగాలని, ప్రభువే స్వయంగా వైద్యునిగా ఉండి వారి చికిత్సను నడిపించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకునేలా చేసి సురక్షితంగా తమ ఇంటికి చేర్చాలని, కుటుంబంలో అద్భుతాలు జరగాలని ఈ దివ్య కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. మకేనా అభిలాష్ మౌనికకు ఈరోజు సిఓఎస్ అసైన్ అయి అప్లికేషన్ మంచిగా జరగాలని మరియు వీసా రావాలని, ప్రభు సంతానవరం దయచేయమని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. వై అద్విక్ జూలై 18న బెంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయంలో BBA ఆనర్స్ గ్రాడ్యుయేషన్లో చేరి హాస్టల్లో ఉండబోతున్నాడు. అతని భవిష్యత్తు కోసం నేను అతని పేరు మీద కానుక సమర్పించాను. ప్రభు అతనికి మంచి స్నేహితులను, మంచి అధ్యాపకులను, మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని మరియు మంచి
భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ దేవుడు అతన్ని సమృద్ధిగా ఆశీర్వదించి తన చిత్తానుసారంగా మంచి మార్గంలో నడిపించమని అతను సబ్జెక్టులన్నిటినీ స్వయంగా పూర్తి ఆసక్తితో అంకిత భావంతో చదివి నేర్చుకునేలా దీవించమని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే పంతనాథం, రాజు, శోభ, భార్గవి, భరత్ కుటుంబంలో దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా భార్గవికి 5 నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. సంపూర్ణ స్వస్థత దయచేసి మంచి జాబును దయచేసినట్టుగా కుటుంబంలో శాంతి సమాధానం, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని పునీత అంతోని వారి పేరిట ఈ కరుణ జపాన్ని సమర్పిస్తున్నారు. ఎంతో మంది మన మీద విశ్వాసంతో ఎంతో ఆశ పెట్టుకొని ప్రార్థిస్తున్న మీకు తప్పకుండా దేవుడు ఈ కరుణ జపమాలలో సహాయం చేస్తాడు. దానికి ఒక ప్రూఫే ఇప్పుడు చదవబోతున్నటువంటి సాక్ష్యం. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు. నా పేరు రేఖల మాధురి. నేను జూన్ 30వ తారీఖున 3 గంటల ప్రార్థనలో మా ఇంటి మీద ఉన్న ఇన్సూరెన్స్ ఓకే అవ్వాలి అని, ఇంటి లోన్ క్లోజ్ అవ్వాలని నా యొక్క విన్నపం సమర్పించి పంపించాను. నెక్స్ట్ డే నా లోన్ క్లోజ్ అయ్యింది. అదేవిధంగా జూన్ 7న మా తమ్మునికి కొలనోస్కోపీలో నార్మల్ రిపోర్ట్ కోసం విన్నపం పంపించాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి. మా పాప హన్సిక సెకండ్ బీటెక్ లో మంచి మార్కులు వచ్చాయి. కారుణ్య జపమాల వలన మా కుటుంబంలో దేవుడు నాకు చేసిన అద్భుత కార్యములకై దేవునికి వేలాది స్తోత్రం చెల్లిస్తూ ఈ రోజు హన్సిక జాబ్ విషయంలో వరంగల్ కెనరా బ్యాంక్ వదులుతున్నారు. అది అధికారులతో మాట్లాడాలని, సమాధానమైన వర్తమానం దేవుడు దయచేయాలని కోరుతూ ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. ఒక్క కుటుంబంలో 3 అద్భుతాలు జరిగినట్టు ఆ రోజు పనసకాయ చూపించినప్పుడు 3 దేవుడిని చెప్పాము. ఈ విధంగా దేవుడు అవన్నీ రుజువు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీరు తప్పక విన్నపడర్పిస్తున్న వారందరి జీవితంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతుందని ప్రవచన రూపంలో పలుకుతూ మీకోసం కరుణ జపమాలలో ఈ రోజు భక్తితో ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువే మనందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 139వ కీర్తన ఎన్నిసార్లు పాడినా మన రుణము తీరదు కావున ఎన్నో రాగములలో ఎంతోమంది భక్తులు ఈ పాటను ఈ విధముగా పాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మనం ఇంకొక రాగంలో పాడాం, ఈరోజు ఇంకొక రాగంలో, కానీ ఇంకొక అర్థముతో మనం పాడటానికి సిద్ధపడుతున్నాం. 139వ కీర్తన 2-3 వచనం. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను, నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపెట్టుదువు. నేను నడుచుచున్నను, పరుండి ఉన్నను, నీవు గమనింతువు, నా కార్యములెల్లా నీకు తెలియను. Psalm 139 is a wonderful psalm. That is why so many servants of God composed in so many tunes to sing to the Lord about His wonderful deeds that He does in our lives. Lord, you know when I sit, you know when I get up, you know, Lord, from far my thoughts. Oh God, you know everything about me. That's what the meaning of the song. నిజమే కదండి? మీరందరూ ఒక్కొక్కరితో చెప్పుకోండి. నీవు కూర్చుండడు దేవుడు చూస్తాడంట, నీవు లేచి నడవడం దేవుడు చూస్తాడంట. పిల్లలతో అప్పుడప్పుడు చెప్తున్నాను, స్టూడెంట్స్కి అప్పుడప్పుడు స్టూడెంట్స్ ప్రేయర్ లేకపోతే వాళ్ళకు వడకం జరిపినప్పుడు నీ కాపీ కొడితే కూడా దేవునికి తెలుసు అంటుంటాను. అంటే ఆరిసలు అమ్మకు తెలియకుండా ఒకవేళ రహస్యంగా దొంగతనం చేస్తే కూడా దేవుడు దాన్ని చూస్తాడు. అలా చేసిన వాళ్ళు కూడా చాలామంది మారిపోయి తర్వాత గొప్ప వ్యక్తులుగా మారిపోయారు. అందువలన ఈరోజు యాక్టివ్గా పాడాలి, సరేనా? అందరు చప్పట్లు కొడుతూ పాడాలి. ఎప్పుడు మౌనముగా పాడుతుంటాం, ఈరోజు చప్పట్లు కొడుతూ యాక్టివ్గా పాడాలి. రైట్? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రిస్తూ పాడుదాం. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జయ జయ జయ, క్రీస్తు నామం జయ జయ జయ. యేసు నామం జయ జయ జయ, క్రీస్తు నామం జయ జయ జయ. స్తోత్రం. హల్లెలూయా. నడుస్తున్న నడకలో నీవే ఉన్నావేసయ్యా, కూర్చొని ఉన్న శ్వాసలో నీవే ఉన్నావేసయ్యా, కూర్చొని ఉన్న శ్వాసలో నీవే ఉన్నావేసయ్యా. యేసు నామం జయ జయ జయ, క్రీస్తు నామం జయ జయ. ఇంకొకసారి యేసు నామం జయ జయ జయ, క్రీస్తు నామం జయ జయ జయ. 3 గంటల టైంలో కొంతమంది నిద్రపోతున్నవాడు కూడా ఇప్పుడు లేవాలి. రైట్? అందరినీ లేపి 3 గంటల ప్రార్థన నడుస్తుంది, ఏం చేస్తున్నారు అని చెప్పాలి. మీరు ఎక్కడ నిద్రపోతున్నారు నాకు తెలుసు. 3 గంటల టైం వస్తేనే చాలా ఊర్లలో ఒకరితో ఒకరు చెప్పుకుంటారంట ప్రోగ్రాం. ఒకవేళ లైట్గా లేట్ అయిందండి, లేట్ అయిపోయింది, అంతా ఈ ప్రోగ్రాంని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే 1922 రోజులు దేవుడు మనలందరినీ పాడటానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు కూడా దేవుడిని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఆయన మేలులకు వందనలు అర్పిస్తూ జరగబోయే టర్నింగ్ పాయింట్ కోసం ముందుగానే
థ్యాంక్స్ జీసస్ అని చెప్పి భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముందు వెనకాల చుట్టుముట్టు దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ముందు వెనకాల దేవుడు నీ చుట్టూ ముట్టు ఉన్నాడు. ఎస్, ద లార్డ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద లార్డ్ ఈస్ బిహైండ్ యూ, ద లార్డ్ సరౌండ్స్ యూ. ఆయన చేతిని మన మీద ఉంచి దీవిస్తూ ఉన్నాడు. ఈ దర్శనం ఒకసారి చూసుకుంటూ ఎంత ఆనందముతో మనము ఈరోజు దేవునికి స్తోత్ర గీతములు పాడాలో మీరు మీకు తోచిన రీతిలో మీ ఇంటిలో పాడండి. మేము ఈ మందిరం నుంచి పాడబోతున్నాం. 139వ కీర్తన 5వ వచనం ఇలా పలుకుతున్నది. Psalm 139 verse 5 says, The Lord is before us, the Lord is behind us, the Lord is surrounding us, keeping his hand on us and blessing us. లేకపోతే మనము 1922 రోజులు చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎవరో ఒకరికి త్రోట్లో పెద్ద ప్రాబ్లం, మామూలుది కాదు. ఈ గొంతులో పెద్ద సమస్య. దేవుడు ఈ పాట పాడుతున్నప్పుడు నీకు తెలియకుండా పాడు అంటున్నాడు. గొంతు ఇట్లా ఉంది కదా, అట్లా ఉంది కదా అని అనుకోకూడదంట. నువ్వు పాడాలంట. వెంటనే దేవుడు నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. నాకు పాడటానికి రాదు, నాకు రాగం రాదు, ఇవన్నీ వద్దు. అందరు కలిసి పాడాలి, సరేనా? చప్పట్లు కొడుతూ అందరు కలిసి స్తోత్ర గీతములు పాడుదాం. థ్యాంక్ యూ జీసస్. ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టు ఉందువు, నీ దివ్య చేతిని నా మీద నిలిపి ఉందువు, చప్పట్లు కొడుతూ అందరు కలిసి మరొకసారి ఎంతో గొప్ప దేవునికి మనం సొంతమయ్యాం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 139వ కీర్తన 8వ వచనం. నేను గగనమునకు ఎక్కిపోయినను నీవు అచ్చట ఉందువు, పాతాళమున పరుండి ఉన్నచో అచ్చట కూడా నీ ఉందు. మొన్న యుద్ధం జరిగినప్పుడు అమెరికా పైలట్ని అనుకుంటా ఒక ఆయన ఎక్కడో లోపలికి వెళ్ళిపోయాడు, పాతాళం క్రిందకు వెళ్ళిపోయినట్టు. కానీ వాళ్ళు రేడార్లో కనుగొని తర్వాత ఆయన బయటికి తీసుకొస్తే అది పెద్ద అచీవ్మెంట్ అని. ఓ మై గాడ్, అది ఎట్లా ఏమంటారంటే ఏదో అంటారు కదా, పెద్ద స్క్రీన్లలో పెట్టేసి అలా చేస్తారు. నాకు ఆ మాటలు కూడా మీకు వస్తుంది కానీ మీరు కూడా చెప్పట్లేదు. మొత్తం స్ప్రెడ్ చేస్తారు కదా, అది పెద్ద న్యూస్ అయిపోతుంది. ఏదో పేరు ఉంటుంది, మీరు తర్వాత లైవ్లో పెట్టండి, లైవ్ చాట్లో పెట్టండి, నేను చూస్తాను. వీళ్ళు కూడా తెలియదు, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా మునిగిపోయారు ప్రార్థనలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దెర్ వాస్, ఐ థింక్ ఇట్ వాస్ a pilot, no? The enemy shot and then he went down to the valley like that. From the radar they found out where he is and he pulled out, no? And it became a big news like that, no? Viral news, something like that, no? Viral. It became viral, not viral fever, viral it became. అది ఏంటంటే వైరల్. మీరు 139వ కీర్తన వైరల్ అయిపోవాలి ఈ రోజు నుండి, రైట్? ఎవ్రీ డే యూ షుడ్ సింగ్ దిస్ హిమ్. ఇప్పుడు ఆరాధన నడుస్తుంది కావున, లేకపోతే స్తుతి ఆరాధన అయితే మీకు తెలుసు, చిన్న ఫాదర్గా నేను ఉన్నప్పుడు ఎలా గంతులేసి తిరిగేదని. తర్వాత ఇదే పాటను మళ్ళీ రిపీట్ చేసి మీరు ఇంటిలో పిల్లలతో పాటు పాడు నాయనా అని చెప్పి తాత, అమ్మమ్మ, నానమ్మ అందరూ కలిసి పిల్లలతో పాటు డాన్స్ చేస్తుంటే బాగుంటుంది, రైట్? అందుకే 26వ తారీఖున ఆదివారం సాయం సమయమున 7 గంటలకు తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళందరినీ మళ్ళొకసారి యవ్వన వయసులాగా మార్చడానికి మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం, సరేనా? కొత్త ప్రోగ్రాం మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే లోకమంతా వెరైటీగా మారిపోతుంది. మన దేవుడు కూడా నూతనంగా మనలందరినీ దీవించి టర్నింగ్ పాయింట్ ఇచ్చే దేవుడు, సరేనా? భక్తితో పాడుదాం, చప్పట్లు కొడుతూ ఆనందముతో పాడుదాం. గగనమునకు ఎక్కిపోయినను అచ్చట ఉందువు, గగనమునకు ఎక్కిపోయినను అచ్చట ఉందువు, పాతాళమున పరుండి ఉన్నను అచ్చట ఉందువు, పాతాళమున పరుండి ఉన్నను అచ్చట. స్తోత్ర గీతములు పాడుతూ అందరూ కలిసి యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, అందరూ కలిసి యేసు నామం జై జై జై,
క్రీస్తు నామం జై జై జై. దేవునికి స్తోత్రములు గీతములు పాడుతూ, దేవా ఎన్నో మేలులు చేశావు, రాబోయే దినములు ఎన్నో చేయబోతున్నావు. దర్శన కళ్ళతో విశ్వాస కళ్ళతో చూచి టర్నింగ్ పాయింట్ జరుగుతుందని నమ్మి సాక్ష్యం చెప్పే దినముల కోసం ప్రార్థించాను. ఆల్రెడీ ఒక వ్యక్తి నిన్నటి రోజు హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళాడు. మీరు రావచ్చు, సరేనా? మేము కూడా ఇంకొక నెల తర్వాత లోపల అటు కొత్త మన సెంటర్ దగ్గరికి అటు వెళ్ళబోతున్నాం. వచ్చి మీరు సాక్ష్యం చెప్పే అవకాశములు ఉంటాయి. రైట్, భక్తితో మూడో గుర్తును భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దైవ సన్నిధిలో ఉన్నాం. గంతులేసి పాటలు పాడినటువంటి సంగీతకారునితో పాటు మనము దైవ సన్నిధిలో గడుపుతున్నాం. దైవ సన్నిధిలో ఉండడం మన జీవితంలో దుఃఖం సంతోషంగా మారే సమయం. దిస్ ఈస్ ద టైమ్ వెన్ వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సో ఈరోజు మనం ఆనందంతో సంతోషంగా పాటలు పాడుతున్నాం. రాబోయే దినంలో కూడా మీరు భద్రంగా ఉండాలని, దేవుని రెక్కల క్రింద కానీ చాలామంది చల్లగా ఉండాలని, చల్లని నీడలో ఉండాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నటువంటి గొప్ప ప్రార్థన, 3 గంటల ప్రార్థన, 1922 రోజులు మనము ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. దైవ సన్నిధిలో గడుపుతున్నాం. భక్తితో ప్రార్థించండి. భవిష్యత్తులో మీరు ఒక్కరోజు మిస్ అయినా మీరు కొన్ని ప్రోగ్రాం మిస్ అయ్యే అవకాశములు ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో కొన్ని పుణ్యక్షేత్రంకి వెళ్ళి అక్కడ కూడా మంచి మంచి చర్చెస్ ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ మేము చేసే అవకాశములు ఉన్నాయి. అందువలన సిద్ధపాటు చేసుకోండి. ప్రతిరోజు దైవ సన్నిధిలో గడపండి. మీ ఆనందం మా సంతోషం. ప్రత్యేకంగా ఈరోజు సమర్పణ ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితము మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
హృదయములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. దయచేయండి. ఈ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని రిట్రీట్ సెంటర్ ని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును 1922 రోజులుగా 1928 రోజులుగా ప్రతిరోజు ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారిని అన్ని కీడుల నుండి కాపాడండి. దీనిని ఆరాధించు వారు అందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు సెయింట్ ఫాస్టినా అప్పుడప్పుడు నేను నంబర్ చెప్పినప్పుడు కొన్ని మిస్సింగ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్, కొన్ని మిస్ అవుతుందని అనుకుంటున్నాను. నేను మిస్టేక్ చేస్తున్నాను. వెంటనే మొన్న ఒకరోజు ముందు ఒక సహోదరుడు నాతో, ఫాదర్ ఇన్ని రోజులు మీరు గడిపి 1800 అన్నారు ఫాదర్. 1800 కాదు ఫాదర్, 1900 అన్నట్టు. కరెక్ట్. అంటే నాకు మ్యాథ్స్ కూడా కొద్దిగా కష్టమే. మీరు మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ కదా, అప్పుడప్పుడు మీరు కరెక్ట్ చేస్తుంటే మంచిదే. ఎందుకంటే అంత ఎక్స్పర్ట్గా నేను ఉంటే ప్రిన్సిపల్ అయిపోయేది. రైట్. మనం అందరం కలిసి 1922 రోజులు భక్తితో దైవ సన్నిధిలో గడుపుతున్నాం. చిన్న చిన్న మిస్టేక్ జరిగినప్పుడు అలా చెప్తుంటే మనం కరెక్ట్ చేసుకుంటూ ఇక దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం. ఒకసారి లెక్క పెట్టుకోండి, 1922 రోజులు అంటే ఇంకా ఎన్ని రోజులు 2000కు ఉన్నదో మీరు లెక్క పెట్టుకోండి. మీరే ఆనందించండి, సిద్ధపడండి. ఒకరోజు కూడా ప్రతిరోజు సిద్ధపడాలి. 2000 రోజులు దగ్గరికి వస్తుంది. దేవుడు 2026 కూడా దగ్గరికి వస్తుంది. అంతా ఈ సంవత్సరం మనము చూడబోతున్నాం సిమియోను వలె. ఎంత గొప్ప భాగ్యం. అందువలన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపిస్తూ అందరూ చూచి అందరి జీవితంలో అద్భుతాలు చూచే దినములు, టర్నింగ్ పాయింట్ కోసం మనము ఎడతెగక విశ్వాసముతో పోరాడుతూ ఉన్నాం. 139వ కీర్తన 13వ వచనం, నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి, మాత్ర గర్భమున నన్ను రూపొందించితివి. ఓ గాడ్, యూ నిట్ మీ టుగెదర్ ఇన్ మై మదర్స్ హోమ్. సో కేర్ఫుల్లీ గాడ్ క్రియేటెడ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఒకసారి ఎన్ని వ్రేలు, ఎన్ని నరాలు, రక్త కణాలు, ఇవి అనుకుంటే ఆశ్చర్యమైనది. అందుకే కొన్ని క్లాసెస్ తీసుకుంటే కొంతమంది షాక్ అయిపోతారంట. అంత జాగ్రత్తగా దేవుడు మనలందరినీ సృష్టించాడు. మాలాంటి గురువులకు పాటలు పాడి స్తుతించి, అది కూడా 1922 రోజులు పాడటానికి ఈ బృందం అంతా ఎంతో గొప్ప భాగ్యం. ఒకసారి అలాగే మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి దినము ఎంత జాగ్రత్తగా శరీరాన్ని చూసుకుంటున్నాడో దాన్ని తలంచి సంతోషంగా, అందుకే భక్తుడు పాడుతుంటాడు, ఏమంటాడు, నాలోని సమస్తమా దేవునిలో ఆనందించుమంటాడు. చప్పట్లు కొడుతూ మీరు కూడా సంతోషంగా పాడండి. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి, నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి, మాతృ గర్భమున నన్ను నీవు రూపొందించితివి, మాతృ గర్భమున నన్ను నీవు రూపొందించితివి.
మరొకసారి ఆనందముతో చప్పట్లు కొడుతూ జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. ఆ యేసయ్యకు తండ్రి దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు అర్పిస్తూ భక్తితో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1922 రోజులుగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న అందరి విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరలోనే టర్నింగ్ పాయింట్ చూసబోతున్నామని విశ్వాసముతో ఎదురు చూస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా కడుతున్నటువంటి 20 అరస్సు రెట్రీట్ సెంటర్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4 సెంటర్స్ కట్టినప్పుడు దగ్గర ఉండి అన్ని విషయాల్లో సహకరించిన బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సెంటర్ కడుతున్న సమయంలో ఎన్నో విషయాల్లో సహకరిస్తామని మాట ఇచ్చి ముందుకు సాగుతున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1922 రోజులుగా ఈ ప్రోగ్రాంలో సమర్పిస్తున్న బిడ్డల విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1922 రోజులుగా తెర వెనుక పనిచేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థన చేయడానికి ఎన్నుకున్న DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26వ తారీఖున పాలెంగొడ్డ డయాసిస్లో జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్టు నెలలో హైదరాబాద్లో మేమందరం కలిసి వాక్య పరిచయలో పాల్గొనబోతున్న బిడ్డలందరి ఉద్దేశముల మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఎందుకు ఎడమ చేయి మరి ఈ రెక్కలను ప్రభు మళ్ళీ చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరైనా ఆ బాధతో ఉంటే ఒకసారి చెకప్ చేసుకోండి. మీకు ఏదైనా ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే మళ్ళీ వెళ్ళి చెకప్ చేసుకోండి. దేవుడు దాన్ని చూపిస్తున్నాడు. చూపు కోల్పోయిన ఒక వ్యక్తికి చూపు ఫుల్ కాదు, లైట్గా అట్లా స్టార్ట్ అవుతుందని ప్రభు చెప్తున్నాడు. ప్రోగ్రెసివ్ హీలింగ్. దర్ ఇస్ సంబడి హూస్ గోయింగ్ టు గెట్ ప్రోగ్రెసివ్ హీలింగ్. అలాగే కెమెరా తీసుకొని పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి మీ డిపార్ట్మెంట్లో దేవుడు మీకు ప్రమోషన్ ఇచ్చి మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. నేను సెలెక్ట్ కాలేదు కదా అని విలపిస్తున్నటువంటి ఒక వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు, నిన్ను దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. నీ టైం దగ్గరికి వచ్చింది, కానీ నీవు శుద్ధీకరించుకొని మంచి పాపస్కింతన చేసుకొని సిద్ధపడు. నీ టైం టర్నింగ్ పాయింట్ దగ్గర ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. అలాగే ఆల్ఫాబెట్ కూడా నా బిడ్డకు రావట్లేదు అని ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు, పనికిరాని వ్యక్తిని మూలరాయిగా మార్చే దేవుడు ఉన్నాడు కదా అని మీరు చెప్తే ఆ బిడ్డ జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. మీరు చెప్పాలి, ఇట్లా అయిపోయింది కూడా అట్లా అయిపోయిందని చెప్పకుండా మీరు పాజిటివ్గా నిర్జీవపు మాటలు రాకుండా విశ్వాసపు మాటలు చెప్పి ఆ బిడ్డ మీరు చేయి ఉంచి మంచిగా అవుతావు అని మీరు చెప్తే, మీకు ముందే చాలా సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను, నాకు ఇచ్చిన చిన్న అభిషేకాన్ని మీతో పంచుకోవడమే ఈ 1922 రోజులు.
ప్రవచనం చెప్తున్నప్పుడు చాలామందికి మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు అలాగే కూర్చొని వింటున్నటువంటి ప్రార్థనలు కాకుండా ఎవరో ప్రీచ్ చేస్తారు మనము వింటాం, అట్లా కాదు. మీరు ఇక నెక్స్ట్ లెవెల్కి చేరబోతున్నారు. ఈ ప్రోగ్రాం అలాంటిది, టర్నింగ్ పాయింట్ లాంటిది. భక్తితో మనము 5వ గుర్తుకు వెళ్ళటానికి ముందు మనం ఒక టార్గెట్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ప్రజలు స్టార్ట్ చేస్తున్నారు. నిన్న విన్నారు, క్యాన్సర్ అనేది నయమైపోయిందని విన్నారు. ఈ ప్రార్థన చేసేటప్పుడు చాలామంది అలా మరి సమర్పించే టైంలో మీరు స్టార్టింగ్లో వింటే సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటి ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. నెక్స్ట్ మీరే అందువలన సిద్ధపడుతూ ప్రార్థన చేసుకోండి. దయగల తండ్రి, హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎంతమంది అయా నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీద ఈ ఆరాధనలో ప్రభువా అతిశయములు జరిగే కిరణాలు వారి లోపల ప్రవహిస్తూ ఉన్నందులకై నీకు స్తోత్రం. ఐసీ వార్డు లోపల ప్రభా సర్జరీ చేస్తున్నటువంటి వారికి, వెంటిలేటర్లో ఉన్నవారికి, కోమాలో ఉన్నవారికి, ఓ ప్రభువా ఇప్పుడు నీవు ఆసుపత్రి లోపల అడుగు పెడుతూ ఆ వార్డు లోపలికి వెళ్ళి ప్రభువా ఆ బిడ్డల జీవితాన్ని సరిచేస్తున్నందులకై నీకే స్తోత్రం. ప్రభువా ఎగ్జామ్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు ప్రభా, నా జీవితంలో నేను ఉత్తీర్ణత కాదు ఉన్నతమైన రిజల్ట్ పొందాలని ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నా. జాబ్ కోసం ప్రభా, ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు ఈ దేశంలో, వేరే దేశంలో ప్రభువా వారి జీవితంలో అస్సలు ఊహించని అద్భుత కార్యములు జరిగించే ఒక కరుణ జపమాలగా నెక్స్ట్ లెవెల్ మారబోతున్నందులకు ముందుగానే దానికి నీకు వందనాలు, స్తోత్రములు తెలియచేస్తున్నా. వీసా పిఆర్ విషయంలో నీవు ప్రభువా అతిశయములు, ఆశ్చర్యక్రియలు, అక్కడ ఉన్నటువంటి రూల్స్ని నీవు మార్చి అతిశయములు జరగబోతున్నందులకై నీకు స్తోత్రం. ఫైనాన్స్లో ప్రభా, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రభా, ఇది ప్రోగ్రాం కాదు, ఇది ప్రవచనం పలికే ఒక గొప్ప కరుణ జపమాల కావున ఫైనాన్స్లో, ఆర్థికంగా నీ బిడ్డలకు యేసు నామములో అతిశయములు, ఆశ్చర్యక్రియలు జరుగుతూ ఉన్నందులకై, ప్రోగ్రెసివ్గా అది జరుగుతున్నందులకై నీకు స్తోత్రం. యూత్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరి అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ జీవితంలో ప్రభా వాళ్ళని నడిపించడానికి ఎవరు లేరు, నేడుస్తున్నారేమో. ఓ ప్రభువా వాళ్ళ జీవితంలో నాకు తెలుసు 2వ ఆదివారం ఇంతకు ముందు నడిపించినప్పుడు, అలాగే అక్టోబర్ 2 ప్రభా యవన అపోస్తలులు నడిపించిన రోజుల్లో ఎంతో మందిని నడిపించినప్పుడు వాళ్ళు మంచి మంచి స్థాయిలో ఇప్పుడు ఉన్నారు ప్రభా. కొందరు పరిచర్యలో కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అలాగే ప్రభా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు యువత అందరూ ప్రభా, కాపరి లేని గొర్రెల వలె ఎక్కడైనా ఉన్నట్లయితే ఇప్పుడు కాపరి వలె వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని పచ్చికబడి చోటుగా మార్చి వాళ్ళ బంధకాల నుండి, అడిక్షన్స్ నుంచి వాళ్ళని బయటికి తీసుకువచ్చే ఒక ఆరాధన వెలుగు వారి లోపల ఇప్పుడు ప్రవహిస్తున్నందులకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఎంతమంది తాగబోతులు ప్రభా, బాటిల్ పట్టుకొని తాగుతూ వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తున్నారు ప్రభా. వాళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకొని ప్రభా సాక్ష్యం చెప్పే దినముల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కోర్టు కేసెస్ ప్రభా, అవును తండ్రి ప్రభా, కోర్టు కేసు నీవు ప్రభా వకీలుగా ఉండి, లాయర్గా ఉండి వాదిస్తూ నా బిడ్డల తరపున నేను పోరాడతాను పలికిన ఆ వాక్యానుసారం త్వరలోనే ఎన్నో రోజులుగా వేచి ఉన్నటువంటి బిడ్డలకు జయం కలిగిస్తూ ఉన్నందులకై నీకు ఆ సాక్ష్యం మేము వినబోతున్నందులకై నీకు స్తోత్రం. ఓ ప్రభా, డైవర్స్ విడాకులు తీసుకుంటున్న బిడ్డలు, అవును ప్రభా ఆ విడాకులు నీకు ఇష్టం లేదని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవితంలో ప్రేమ లేనందువలన, ఏదో మిస్అండర్స్టాండింగ్ వలన వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఆ సమస్యలకు పరిష్కారం ఈ ప్రార్థన. అవును ప్రభా, కరుణ ఆ కుటుంబాలలో ప్రవహించాలని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది అక్రమ సంబంధాలలో తెలియక ప్రభా సాతాను వాళ్ళని పీడించి ప్రభా వాళ్ళని అపవిత్రమైన ఆత్మతో నింపుతున్నాడు. వారికి సంఖ్యలు తెగిపోయి విడుదల కలగాలని ప్రార్థిస్తున్నాం. బిజినెస్లో ప్రభా అనేక మంది వ్యాపారంలో ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు, చెమటోచి పని చేస్తున్నారు, కానీ లాభకరమైన కార్యం జరగట్లేదు. ఈ రోజు నుండి టర్నింగ్ పాయింట్ జరుగుతున్నందులకై స్తోత్ర. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ ఇలాంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నిరుత్సాహం, నిస్పృహ, దాని నుంచి
వారిని బయటికి నీవు లాగుతున్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. లివర్ ప్రాబ్లం నుంచి, కిడ్నీ ప్రాబ్లం నుంచి, క్యాన్సర్ వ్యాధి నుంచి ప్రజలలో నీ రక్తాన్ని ప్రవహింపచేసి దాని లోపలికి వెళ్ళి దాన్ని సరిచేసి దాని నుంచి కత్తిరించి సరిచేసి ప్రభువా నీవు పరమ వైద్యుడిగా కార్యం జరిగిస్తున్నందులకి అలాంటి సాక్ష్యములు ప్రభువా మా యొక్క చిన్న యూట్యూబ్ ప్రభా, చిన్న మందసం ప్రభా, చిన్న బిడ్డల యొక్క కోరికలు అలా నెరవేరాలని ఆశతో ప్రార్థించగా అలాగే చేయబోతున్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఇంటి విషయమై అమ్ముకోవడం, కొనుక్కోవడం, కట్టుకోవడం అలాంటి విషయంలో నీవు డాడీగా ఉండి ఆ కార్యం జరిగిస్తున్నందులకి స్తోత్రం. అలాగే ప్రభా పిల్లల విషయంలో వాళ్ళు బంగారు భవిష్యత్తును పొందాలని ఏడుస్తున్న తల్లిదండ్రుల ఆశలు, పిల్లల ఆశలు, వాళ్ళ కోరికల కన్నా ఎక్కువగా నీవు దీవిస్తున్నందులకై నీకు స్తోత్రం ప్రభా. ఎంతోమంది సంతాన భాగ్యం లేకుండా బాధపడుతున్నారు. వాళ్ళ కోసం ఆల్రెడీ స్టార్ట్ చేశాం తండ్రి ప్రభా. ఏదైతే వాళ్ళ శరీరంలో గర్భసంచిలో వాళ్ళ జీవితంలో ఏదైతే పీసీడీ ప్రాబ్లం కావచ్చు, డాక్టర్స్ కొన్ని విషయాలు చెప్పవచ్చు, కానీ డాక్టర్స్ మించిన డాక్టర్ నీవు కదా ప్రభా. ఎంతోమందికి ఈ నా జీవితంలో 28 సంవత్సరాలు నా పరిచర్యలు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న వారికి కన్నీళ్లు తుడిచి బిడ్డలను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పినట్టు చేశావు. బాలయేసుని ఎత్తుకుండా అని ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పారు. అలాంటి దినములు జరిగి చాలామంది ప్రభా కావచ్చు అక్కడ దాకా మేము వెళ్ళలేకపోతున్నాం, కానీ ఇక్కడికి వచ్చి మా నూతన సెంటర్లో సాక్ష్యాలు చెప్పి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నందులకి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా మ్యారేజ్ విషయంలో ఇక్కట్లో ఇబ్బందులు ఉన్నవారు, ఏదో బ్లాక్స్ ఉన్నాయని అంటున్నవారు అన్నీ తొలగిపోయి ప్రభా వైభవంగా నీవే దిగి వచ్చి దేవుడు జతపరిచి జంటలాగా వాళ్ళని నీవు దీవిస్తున్నందులకై అలాంటి శుభవార్త వినబడుతున్నది. ఆ సాక్ష్యాలు కూడా ప్రభా మా యూట్యూబ్లో ప్రజలు వినబోతున్నారు. దానికి స్తోత్రం తండ్రి. డెలివరెన్స్ కోసం ప్రార్థిస్తున్నాం, విడుదల కోసం ప్రార్థిస్తున్నాం. సైతానుడు ప్రభా అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ సాతానుడు ఇప్పుడు తెలుసుకోవాలి, సాతానుడు వణికిపోయినటువంటి కార్యములు జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అమావాస్య రోజున అలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారు, పీడు కళలు వచ్చేవారు, ఇలా ఎన్నెన్నో కేసులు ఉన్నాయి ప్రభా. పరిష్కారం నీ నామం, నీ రక్తం వారిలో ప్రవహించి వారి కుటుంబంలో ప్రవహించి వారికి అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నందులకై అలాగే ప్రభా ట్యూమర్, లంప్స్, బయాప్సీ ఇవన్నిటి మధ్యలో ఈ ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యములు చేసి ఇలా ఎన్నెన్నో టెస్టిమనీస్ మేము వినబోతున్నందులకై నీకే వందనాలు అర్పిస్తున్నాం. అలాగే ప్రభా మెడికల్ రిపోర్ట్స్లో ప్రభా వేచి ఉన్న బిడ్డలకు మంచి రిపోర్ట్, ఇది ఎలా జరిగింది, నేనే కదా ట్రీట్మెంట్ ఇస్తున్నాను, ఆ డాక్టర్స్ కన్ఫ్యూజ్ అయిపోవాలి ప్రభా. అలాగే నేను చేసావు కదా ఇంతకుముందు నా జీవితంలో అనేక మందికి చేశావు. అందుకే ప్రభా 5వ గుర్తులో ఇంతకు ముందులాగా కాకుండా కరుణ చెప్పమాలలో ఇంతమందికి ఇన్ని విన్నపాలు రోజు ఏడుస్తున్నారు, విన్నపాలు పంపిస్తున్నారు, లైవ్ చాట్లో ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డలు మేము ఏ విషయాలు చెప్పలేదో అవి కూడా జరిగి ఫాదర్ అలా చెప్పారు, చెప్పలేదన్నారు, కానీ దేవుడు చేశాడని. అలాగే ప్రభా ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలి సూసైడల్ టెండెన్సీలో ఉన్నారో ఆ తలంపులే రాకుండా నీవు ప్రభా వారిని యోహాను 14:19 నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారని వాళ్ళ జీవితంలో అలా చేయబోతున్నందులకే స్తోత్రం. ఎల్డర్లీ పీపుల్ కోసం ప్రార్థిస్తున్నాం. వృద్ధ వయసులో ఉన్నవాళ్ళు ప్రభా ఎంతోమంది మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదని ఏడుస్తున్నవారు ఎందరో, ఆ బాధ ఎవరికి రాకూడదని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా కపుల్స్, దంపతులు ఎంతమంది అయితే వాళ్ళ భాగస్వామిని కోల్పోయారో, ఒంటరితనంలో ఉన్నారు, మరి ముఖ్యంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలా ఎంతోమంది ఉన్నారు. కొన్నిసార్లు ప్రభా వాళ్ళు తట్టుకోలేక ఎందుకయ్యా నన్ను బ్రతికించావు, నన్ను కూడా తీసుకో అని చెప్తున్న వ్యక్తులు, లేదు లేదు నీ ఉండి నీ కార్యం జరిగించడానికి నీకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయని వాళ్ళతో మాట్లాడుతున్నందులకై నీకు స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే పిల్లలను కోల్పోయిన వారు మాకెందుకు ఇట్లా జరుగుతుంది, అయోమయమైన పరిస్థితి, ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అని కన్ఫ్యూషన్లో ఉన్న వాళ్ళకి ఎర్ర సముద్రం పాయలు చేసి మార్గం చూపించినట్టు ఈ ప్రోగ్రాం అందరికీ దీవెనకరంగా మారట. అందరి చేతులు పైకి లేపి మౌనముగా చిన్న ప్రార్థన చేసుకోండి.
థ్యాంక్ యూ జీసస్. నీవు చేస్తున్నందులకి నీకు వందనాలు. అనేక సాక్ష్యాలు వినబడబోతున్నందులకి స్తోత్రం. అంతకుముందు ప్రభా మాకు మైక్ ఇవ్వరు అని చెప్పినప్పుడు ఎంతమంది వచ్చి సాక్ష్యాలు చెప్పేదో అలాగే ప్రభా అందరూ కలిసి ఆనందంతో ప్రభా, అది తమిళనాడులో కావచ్చు, లేకపోతే మేము వెళ్ళేటప్పుడు ఆంధ్ర తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఫారిన్లో కావచ్చు, వాళ్ళందరికీ ఇప్పుడు మేలు గొప్ప కార్యములు జరుగుతూ భూదిగంతముల వరకు సాక్షిగా ఈ యూట్యూబ్ చిన్నగా ఇప్పుడిప్పుడే చిన్న బిడ్డలాగా ఎదుగుతున్న ఈ యూట్యూబ్ చూస్తూ వీక్షిస్తున్న బిడ్డలు వాళ్ళ చిన్ని హృదయంలో ఉన్న ఆశలన్నీ ఈ చిన్న మందస్సంలో ఉన్నట్టు నీవు వాళ్ళ చిన్ని హృదయంలో ఉన్న ఆశను దీవించమని యేసు నామంలో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాము మా పరలోక తండ్రి. ఆమె జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యాలో చివరి పాటను పాడి మనం ముగించబోతున్న 119వ కీర్తన 16వ వచనం. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, నాకు నిర్ణయింపబడిన దినములన్నీ ప్రారంభము కాక మునుపే అవి నీ జీవ గ్రంథంలో ఇంకనూ లిఖింపబడి ఉన్నవి. స్తోత్రం. భక్తితో పాడుదాం. చప్పట్లు కొడుతూ ఆనందంతో మరొకసారి పాడే పాట. పిండముగానే ఉన్నప్పుడే నన్ను నీవు చూచితివి, నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ గ్రంథములో లిఖించితివి. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ జీవితమంతా జీవితమంతా నా జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసునామం జై జై, యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై, యేసునామం జై జై జై, యేసునామం యేసునామం. 1922 రోజులుగా ఒక్కరోజు కూడా ఆగిపోకుండా నేను పాడుటకు నిలబడుటకు నా బృందానికి శక్తినిచ్చిన దైవమా, నన్ను సపోర్ట్ చేసి నిలబడి మా కోసం ప్రార్థిస్తున్న ఈ బిడ్డలను దీవించుము దేవా. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. మీ బాధ్యత ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పినటువంటి ఈ సత్యములన్నీ ప్రకటించడం, స్ప్రెడ్ చేయడం. మంచి వార్తలు స్ప్రెడ్ చేస్తే మీకు శుభవార్త కలుగుతుంది. అందువల్ల లింక్ను వెంటనే ప్రతి ఒక్కరికి పంపండి. ప్రతి ఒక్కరూ మేలులు పొంది అందరూ సంతోషంగా జీవించే దినముల కోసం ప్రార్థించండి. వచ్చే ఆదివారం మీకు తెలుసు 7 గంటలకు, మన సాయంత్రం 7 గంటలకు వ్యాధిగ్రస్తులకు, మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రత్యేక ఆరాధన మనం జరపబోతున్నాం. గమనించండి, దయచేసి లాస్ట్ మినిట్ వరకు ఆరాధనకు మీరు విన్నపాలు పంపవద్దు. ముందుగానే డిసైడ్ చేయండి, ఎందుకంటే దానివలన ప్రోగ్రాం కూడా లేట్ అవుతుంది. ప్లీజ్ నోట్, ప్లీజ్ డోంట్ వెయిట్ టిల్ సండే 7 o'clock. కమింగ్ సండే 19th విల్ బి స్పెషally praying for cancer patient, also those who are affected by all kinds of diseases. Kindly start sending your intentions early so that we can read it early and also we can telecast the program on time. సో ప్రార్థించండి. అలాగే 26వ తారీఖున నెక్స్ట్ సండే, నాట్ ఈ సండే, మళ్ళీ నెక్స్ట్ సండే మనము తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థన పెడుతున్నాం. సో 2 వారంలో ఎందుకు అనౌన్స్ చేస్తున్నానంటే మీరు సిద్ధపాటు చేసుకుంటూ త్వరపడి మీ యొక్క ఆదివారం ఆ ప్రార్థనలో పాల్గొనటానికి. సో గుర్తుపెట్టుకోండి, ఆదివారం కనీసం నా ఆలోచన ఏంటంటే 1 o'clock ముందు వరకు మీరు త్వరగా చేసుకుంటే మళ్ళీ మేము అవన్నీ కూడా మీకు టైంకి అందించే భాగ్యం ఉంటుంది. ప్లీజ్. సో 7 గంటల ప్రార్థనకు ఆదివారం 1 గంటల లోపలే అన్నీ అయిపోయేటట్టు మీరు ప్రతి ఆదివారం సహకరించండి. సంతోషం. చాలామందికి ఇప్పుడు అర్థమైంది, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 3 గంటల ప్రార్థన, అలాగే 7 గంటల ప్రార్థన, ఉదయం ప్రకృతి కార్యక్రమం. మీరు మాతో పాటు నిలబడి ఎంత గొప్పగా దేవుడు దీవిస్తున్నందుకు ఆ దేవునికే మహిమ కలుగునుగా. గ్లోరీ టు గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ బీన్ విత్ మీ లాస్ట్ 1922 days. వి ప్రే ఫర్ యూ. భక్తితో మోకరించి దేవుని దీవెనలు పొందుకోండి. 1922 రోజులుగా నిలబడిన దేవా, మమ్ము దీవించమని ప్రార్థిస్తున్న ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి టర్నింగ్ పాయింట్ అనే ప్రోగ్రాం ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ధ్యానిస్తూ ఇతరులకు స్ప్రెడ్ చేస్తుండగా మీ ఇంటికి సువార్తను దయచేసి మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. May this program called Turning Point bring forth a turning point in your life and make your testimony in the name of the Father and of the Son and of the Holy Spirit. జీవితమంతా సర్వము నీవే ఓ మా యేసయ్యా, మా గానము ప్రాణము సర్వము నీవే యేసయ్యా. God bless you.